తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసులు గుడపర్తి సాయి ప్రశాంత్, సత్యశ్రీ హరిత అరుదైన ఘనత సాధించారు. గ్రూప్ 2 పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన ఈ యువ దంపతులు ఎక్సైజ్ ఎస్ఐలుగా నియామక పత్రాలు అందుకున్నారు. పెళ్లైనా సరే పట్టుదల వదలకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయి ప్రశాంత్, సత్యశ్రీ హరిత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్సైజ్ శాఖలో మెరుగైన సేవలు అందిస్తామని, సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికడతామని అంటున్న యువ దంపతులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. పరీక్ష రాసి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐలుగా ఇద్దరు దంపతులు అయితే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు జోన్ 2 నుంచి సెలెక్ట్ అయిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఫీలింగ్స్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐలుగా మీరు నియమితులు అవటం పట్ల మీ రెస్పాన్స్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. మేమిద్దరం కూడా కలిపి 2023లో గ్రూప్ 2 కోసం కలిసి ప్రిపేర్ అయ్యాం. తను చాలా కోఆపరేట్ చేసింది. తను అంటే హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో తన ఆశ. నేను కూడా గవర్నమెంట్ సర్వీస్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 క్యాడర్ ప్రిపేర్ అవుతూ వచ్చాను. తను కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. 2020లో మా ఇద్దరికి పెళ్ళయింది. మేమిద్దరం కూడా పెళ్ళైన తర్వాత హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కలిసికట్టుగా చదువుకున్నాం. ఎక్కువగా చెప్పాలంటే తన కోఆపరేషనే, తన పట్టుదలతోనే ఇది సాధించడం అయింది. దీనికి మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అది కూడా ఎంత కష్టపడి చదివినా సరే గ్రూప్ 2 కోర్టు కేసులు అది ఉండడంతో మేము చాలా ఆందోళన చెందాం. కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అది వెంటనే సాల్వ్ చేసి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అదే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం నిజం చెప్పాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తుంది అనుకోలేదు. అంటే గ్రూప్ 2లో మేము ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఇచ్చాము. ఇద్దరికి ఒకటే వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరికి ఒకటే రావడం చాలా ఆనందంగా ఉంది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అంటే మాకు అంతకుముందు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది వెళ్ళినప్పుడు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇది చాలా బెటర్ డిపార్ట్మెంట్ అని మాకు చాలా ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం. ఏం చేయబోతున్నారు అంటే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాక ఏం చేయాలని మీ గోల్? ఇప్పుడు అంటే మేము గ్రూప్ 2కి అది ప్రిపేర్ అవుతున్నప్పుడు న్యూస్లో అది కూడా మన ఆంధ్రప్రదేశ్ యూత్ చాలామంది మారక ద్రవ్యాలకి వాటికి అలవాటు పడి చాలా చెడిపోతున్నారు. మేము మా మదర్ అది వీళ్ళ ఫాదర్ అది స్కూల్లో టీచర్ కింద పనిచేస్తారు. పిల్లలు అది వీటికి బానిసలు అయ్యి సరిగ్గా మాట వినట్లేదని కూడా మేము జనరల్గా టాక్ విన్నాం. ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మా పేరెంట్స్ టీచర్స్గా ఉంది, పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలని చూస్తున్నారు. మేము కూడా టీచర్స్ అవ్వకపోయినా యూత్ని మంచి దారిలో పెట్టడానికి మాకు ఈ డిపార్ట్మెంట్ అవకాశం కల్పిస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఉన్నది వారం రోజులైనా సరే, ఈ వారంలో ఇంటరాక్షన్ అయినా సరే వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మాకు ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసి పెడుతున్నారు. దీనికి కొల్లు రవీంద్ర గారికి, మా కమిషనర్ గారికి, మా డీసీ గారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అని చెప్పి అంటారు. మీ విజయం వెనక మీ వారు ఉన్నారు. మరి మీ ఫీలింగ్ ఏంటి? రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ మీరు అన్నది కరెక్టే అండి. నా విజయం వెనక ముగ్గురు జెంట్స్ ఉన్నారు. ఒకరు మా నాన్నగారు, ఒకరు మా హస్బెండ్, ఇంకొకరు మా మావయ్య గారు. నేను సెలవు పెట్టి చదువుకున్నాను. నేను జాబ్ చేస్తున్నాం ఇద్దరం కూడా. ఆ టైంలో శాలరీ విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేశారు. అలాగే ఎప్పుడు పైకి ఎదగాలని నాకు గట్టిగా ఉండేది. దాంతో ఇద్దరం కలిసి చదివాము. కలిసి చదవడం వల్లే ఇది పాసిబుల్ అయింది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఒకళ్ళు డీల్ చేస్తే ఈజీ అవుతుంది ఏదైనా. సో కోఆపరేషన్ వల్లే అయ్యింది. తను అన్నట్టు ఏదైనా సొసైటీకి సర్వీస్ చేయాలని అనుకునేదాన్ని. అంటే ఇది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరికి ఒకటి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఈ డిపార్ట్మెంట్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డ్రగ్స్ గురించి యూజువల్గా మనం వింటూనే ఉంటాము. సో డ్రగ్స్ కంట్రోల్ కానీ, గంజాయి వీటన్నిటికీ యూత్ మెయిన్, మనకి కంట్రీకి బ్యాక్ బోన్ యూతే. సో అలాంటి డిపార్ట్మెంట్ రావడం లక్కీగా ఫీల్ అవుతుంది. ఇది ఏదైతే మాదక ద్రవ్యాల వినియోగం పట్ల తమ స్థాయిలో అయితే కృషి చేస్తామని, అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని, అదేవిధంగా తమకు అంటే ఇద్దరు దంపతులు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చామని, రానున్న కాలంలో మరింత శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో మింగిలై ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.